హలో అండి. వెల్కమ్ టు ఊహల పల్లకి. నేను ఇవాళ స్టార్ట్ చేసిన సిరీస్ 'బట్టి విక్రమార్కుని కథలు'. 'బట్టి విక్రమార్కుని' అద్భుత కథల లోకంలోకి మీరందరూ రండి నాతో పాటు. తెలివితేటలతో, ధైర్య సాహసాలతో, జ్ఞానంతో నిండిన విక్రమార్కుని వినూత్న ప్రయాణం ఇది. ప్రతి కథ ఒక కొత్త పాఠం, ఒక కొత్త అనుభవం. మరి ఆలస్యం ఎందుకు? వినండి, ఆనందించండి. 'బట్టి విక్రమార్క కథలు'. కథలోకెళ్తే, పూర్వం ధారాపురం అనే మహానగరం ఉండేది. దానికి రాజు భోజరాజు. అతను ధర్మం తప్పకుండా ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. ధైర్యంలో, శౌర్యంలో, గాంభీర్యంలో, పరాక్రమంలో, దానగుణంలో, దయలో అతనితో సరిపోగల రాజు మరొకరు లేరు. అన్నింటికంటే అతనికి దానగుణం ఎక్కువ. అతనిని భూలోక దేవేంద్రుడు అనేవారు. అతని ప్రధానమంత్రి పేరు నీతిమంతుడు. భోజరాజు ఒకనాడు నీతిమంతుణ్ణి పిలిచి, మన రాజ్యంలోని అరణ్యాలలో దుష్టమృగాలు ఎక్కువైపోయి పంటలకు, పశువులకు చాలా కష్టనష్టాలు కలగజేస్తున్నాయని పల్లెల్లోనూ, అడవుల్లోనూ నివసించేవారు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. కనుక వేటకి తగిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. అలాగే అని మంత్రి వెళ్ళి వేటగాళ్లను, సేవకులను, వేట పరికరాలను సిద్ధం చేసి ఆ విషయం రాజుకి చెప్పాడు. రాజు వేటకి అనుగుణమైన వేషం ధరించి పల్లకీ ఎక్కాడు. ఆ పల్లకీని బోయలు మోస్తుంటే వేట కుక్కలు వలలు, చిక్కాలు, జిగురు కండులు పట్టుకొని నడుముకి దట్టి బిగించి విల్లమ్ములు, బల్లేలు, కత్తులు మొదలైన సాధనాలతో వేటగాళ్లు పల్లకీ ముందు నడవసాగారు. అరణ్యాలలో ప్రవేశించాక రాజు సేవకులని డప్పులు, తప్పెట్లు, తుడుములు వాయించండి అని ఆజ్ఞాపించాడు. ఆ మహాధ్వనులకు బెదిరి ఏనుగులు, పులులు, సింహాలు, పందులు, లేళ్లు, ఎలుగుబంట్లు మొదలైన జంతువులు అటూ ఇటూ పరిగెడుతుంటే రాజు వాటిని సంహరించాడు. ఆ ప్రాంతాల ప్రజలు ఇచ్చిన కానుకలు తీసుకొని నగరానికి తిరిగి వస్తుంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది. నడవల పరివారం నడవలేక నడుస్తున్నారు. తోవలో ఒక్క జొన్న చేను పక్కనుంచే వెళ్ళవలసి వచ్చింది. ఆ చేనుకి యజమానైన బ్రాహ్మణుడు చేను మధ్య ఎత్తైన మంచమీద నిలబడి జొన్న కంకులను తినడానికి వచ్చే పక్షులను తోలుతూ రాజును చూశాడు. ఓ రాజశేఖర, ఇంత ఎండవేళ నువ్వు నీ పరివారము ప్రయాణం చేయడం తగిన పనేనా? ఇలాంటప్పుడు నీ ప్రజలమైన మాకు మీ కాతిథ్యమివ్వడం కర్తవ్యం. చూడండి, నా జొన్న చేను కంకులు చక్కగా పండి గింజలు పట్టి తినడానికి తగినట్లున్నాయి. మీరు మీ పరివారము తృప్తిగా కంకులు తిని కొంతసేపు విశ్రమించి వెళ్ళండి. బ్రాహ్మణుడి సొమ్ము తీసుకోవడం దోషం అనుకోకండి. నాకై నేనే మనస్ఫూర్తిగా చెబుతున్నాను కనుక మీకు పాపం రాదు. తీసుకు తినండి అని వినమ్రంగా ప్రార్థించాడు. ఆ మాటలకు, బ్రాహ్మణుని ఔదార్యానికి సంతోషించి భోజరాజు ఆ జొన్న కంకుల్ని తినమని అనుమతి ఇచ్చాడు. వాళ్ళు పండిన గింజలు తింటుంటే చూస్తూ బ్రాహ్మణుడు కొంతసేపు మంచమీదనే కూర్చున్నాడు. ఎందుకో అతను మంచె దిగి వచ్చాడు. తన జొన్న చేనులోని కంకెలు చాలా వరకు రాజుగారి పరివారం తినేశారని చూసి దుఃఖంతో రాజుకెదురుగా వెళ్ళి, రాజా, నేరం చేసిన వారిని దండించవలసిన నువ్వే నీ కళ్ళ ముందే ఇలాంటి ఆకృత్యం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావా? ఇలాంటి నీకు ధర్మస్వరూపుడని కీర్తెలా వచ్చింది? నువ్వు వారిని వారించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చాలా పేదవాడిని. ఎన్నో కష్టాలు పడి ఈ జొన్న చేనుని పెంచాను. దీంతో కొన్నాళ్ళు పొట్ట పోసుకోవచ్చనుకుని ఆశపడ్డాను. చేనునెలా ఎలా చేశారో చూడు. ఇలా చేయించవచ్చునా? కంచే చేను మేస్తే కాపాడే వారెవరు? నేను, నా కుటుంబము జీవించడానికి ఆధారం ఏది? అని విలపించాడు. అతని మాటలు భోజరాజుకి వింతగా తోచాయి. దారిన పోతున్న వారిని పిలిచి తినమని ప్రార్థించిన తనే ఇలా మాట్లాడతాడే? నేనేం నేరం చేశాను? అంతలోనే ఇతని బుద్ధి ఇలా ఎందుకు మారిపోయింది? నేను అక్రమంగా తన జొన్న చేను పాడు చేయించానంటున్నాడు. చూడబోతే ఇతను వెర్రివాడులా ఉన్నాడు. సరే, ఏదో అయింది. ఇతన్ని దుఃఖపెట్టడం ఎందుకు? ఇతనికి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించి ఇతన్ని సంతోషపెడతాను అనుకుని చేనులో కంకెలు తింటున్న వారిని బయటకు వచ్చేయమని ఆజ్ఞాపించాడు. అందరూ వచ్చేసాగారు. అంతలో బ్రాహ్మణుడు పిట్టలు రావడం చూసి మళ్లీ మంచం మీదకి ఎక్కాడు. చేనులోంచి పోతున్న వారిని చూసి, అయ్యలారా, పోతున్నారేం? మీకు కావలసినన్ని కంకెలు తినండి, సంశయించకండి. పరులకు అపకారం చెయ్యని జన్మ ఎందుకు? మీకు కావలసినన్ని తిని తెంచుకెళ్ళండి. భోజరాజా, కొంతసేపు తినమని మీ పరివారాన్ని ఆజ్ఞాపించు అని వేడుకున్నాడు. రాజు అతన్ని వెర్రివాడనే భావించాడు. కానీ బ్రాహ్మణుడిలో అటువంటి లక్షణాలు లేవు సరికదా. వివేకవంతుడిలాగే కనబడుతుండటంతో కొంత సందేహం కలిగింది. బాగా పరీక్షించాలని అతను తన పరివారాన్ని మళ్లీ చేనులోకి వెళ్లి జొన్న కంకులు తినమని ఆజ్ఞాపించాడు. మంచమీద కూర్చున్న బ్రాహ్మణుడు ఎంతో ఆదరంతో తినండి, మంచి కంకులు చూసి తినండి అంటూ వారిని ప్రోత్సహించాడు. కొద్దిసేపట్లో అతను మంచె దిగవలసి వచ్చింది.
కంకుల కోస్తున్న వారిని చూస్తూ, పరమేశ్వర, న్యాయశీలుడని పేరు పొందిన రాజే నిరుపేదైన నా జీవనాధారాన్ని, జొన్న చేనుని కొల్లగొట్టిస్తున్నాడు. ఇది నీతిమంతుల లక్షణమేనా? ఎవరి దగ్గరకు పోయి మొరపెట్టుకునేది? భోజరాజా, నువ్వెంత గొప్పవాడివైనా నువ్వు చేయిస్తున్న పని చాలా అన్యాయమైనది. నేనేం నేరం చేశానని నా చేనునిలా పాడు చేయిస్తున్నావు? తినబోతుండగా విస్తరి లాక్కున్నట్లు నోటకందుతున్న ఫలాన్ని నాశనం చేయించావు. ఏమిటి కారణం అని నిలదీశాడు. భోజరాజుకెంతో ఆశ్చర్యం వేసింది. బుద్ధిశాలి అయిన తన మంత్రిని చూసి, నీతిమంతా, ఈ బ్రాహ్మణుడి వైఖరి గమనించావు కదా, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మంచమీద ఉన్నప్పుడు కడు వినయంగా మాట్లాడుతున్నాడు. మంచె దిగితే కర్ణ కఠోరంగా మన మీద నిందలు మోపుతున్నాడు. ఇతనిలో ఇలా మార్పెందుకు వస్తోందో బాగా ఆలోచించి చెప్పు అన్నాడు. సమయస్ఫూర్తి గల మంత్రి ఆలోచించి, ప్రభు, ఈ బ్రాహ్మణుడి వైఖరి మారుతుండడానికి కారణం ఆ మంచయే అనిపిస్తుంది. మంచె దిగగానే ఆ మహిమ పోయి సామాన్య లక్షణాలు వచ్చేస్తున్నాయి. మంచె ఉన్న స్థలంలో ఏదో మహిమ ఉండి తీరాలి. పరీక్షించకుండా చెప్పడం సాధ్యం కాదు అన్నాడు. నాకు అలాగే అనిపించింది. ఏదో ప్రభావం లేనిదే అతనికి ఇలాంటి గుణగుణాలు కలవు గదా. దానికి కారణం తెలుసుకోవడం అవసరమే. బ్రాహ్మణుని తృప్తిపరచి ఆ స్థలం పరీక్షిద్దాం అని బ్రాహ్మణుడిని పిలిచాడు. ఓ బ్రాహ్మణుడా, సక్రమమో అక్రమమో నీ జొన్న చేనంతా పాడైంది. ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు. నేనొక మాట చెబుతాను విను. ఈ చేను నా మనుషుల వల్లనే పాడైంది కనుక ఈ భూమిని నాకిచ్చేయి. ప్రతిఫలంగా నీకు చాలా ధనమిస్తాను. దానితో నువ్వు, నీ కుటుంబము సుఖంగా జీవించవచ్చును. ఇలాంటి చేనులను ఎన్నింటినో కొనవచ్చును. నీ మేలు కోరే చెబుతున్నాను అన్నాడు. బ్రాహ్మణుడికి రాజు ప్రతిపాదన నచ్చింది. అదే తనకి లాభం అనుకున్నాడు. రాజా, మీ మాటకి ఎవరడ్డు చెప్పగలరు? మీకిష్టమై ఈ చేనుని తీసుకుంటానంటే నాకు ఇష్టమే అన్నాడు. రాజు మంత్రిని పిలిచి, మనం నగరం చేరగానే ఇతనికి 10,000 నిశ్యములనిప్పించు అని చెప్పాడు. బ్రాహ్మణుని నగరం పోవలసిందిగా కోరాడు. అతను సంతోషంగా వెళ్ళాడు. రాజు మంచె కింద నేలను సేవకులచే తవ్వించగా, కొంత లోతు తవ్వేసరికి కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి కనిపించి, మరికొంత లోతు తవ్వగా ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.